చూడండి లేఖనాలు బైబిల్లో ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2 వచనాలలో యేసుక్రీస్తు ప్రభువారు శిలువ ద్వారా చేసినటువంటి శిలువ యాగం ద్వారా జరిగినటువంటి కార్యాలు వివరిస్తాడు. ఒకటి ఏమిటంటే శిలువ ద్వారా ద్వేషాన్ని సంహరించాడని, శిలువ ద్వారా మనకి దేవునికి మధ్యలో ఉన్న ద్వేషాన్ని దేవుడు సంహరించాడు, తొలగించాడు. శిలువ ద్వారా ద్వేషాన్ని తొలగించాడు. మీకు అర్థమయ్యేలాగా నేను కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. చూడండి, లోకంలో మొట్టమొదటగా ఈ వచనాల్లో ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం 2 అధ్యాయం 11 నుండి 22 వచనాలు చదివితే, అక్కడ మీరు బైబిల్ తీసారా? బైబిల్ తీస్తే చూడండి, కాబట్టి మునుపు శరీర విషయములో అన్ని జనుల ఉండి శరీరమందు చేతితో చెవిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నత లేని వారు అనబడిన మీరు ఆ కాలమంది ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులు, వాగ్దాన సంబంధులు లేని పరజనులను, నిరీక్షణ లేనోళ్ళు, లోకమందు దేవుడు లేనోళ్ళు, క్రీస్తుకు దూరస్తులైనట మీరు జ్ఞాపకం చేసుకోండి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులు ఉన్నారు. ఆయన మన సమాధానం ఏంటి మీకును మాకును ఉండిన దేశాన్ని విధి రూపకమైన ఆజ్ఞ గల ధర్మశాస్త్రం తన శరీరమును కొట్టివేయట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయాలను ఏకం చేశాను. ఇట్లు సంధి చేయొచ్చు. ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషుడు సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏకశరీరంగా చేసి దేవునితో సమాధానపరచవాలని ఇలాగున చేసిన గనక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించాను. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాం. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులను ఉండక పరిశుద్ధులతో ఏకపట్నస్థులను దేవుని ఇంటి వారినై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలు చేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం మటుకు వృద్ధి చెందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలం ఎండుడి చేత కట్టబడుచున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2 అధ్యాయం 11 నుండి 22 వరకు మనం ఈ మాటలు చదువుకున్నాం. మొట్టమొదటిగా ద్వేషించబడుతున్నారు. ఎట్లా అంటే భక్తిలో ప్రజలలో కొంచెం అర్థమయ్యేలాగా చెప్తానేనండి. యూదులు ఉన్నారు. ఇప్పుడు ఇశ్రాయేలీలు యూదులు ఉన్నారు. యూదులకి ప్రపంచంలో ఉన్న సకల ప్రజలకి ప్రత్యేకత ఉంది. యూదులు అంటే ఎవరు అంటే యాకోబు ఇశ్రాయేలు యొక్క 12 మంది కొడుకులు, 12 మంది కుమారులు యూదులు. ఆ యూదులే ఇప్పుడు ఇశ్రాయేల్ దేశంగా ఇప్పటికీ ఉన్నారు. అయితే ఈ యూదులు ఎవరిని కలుపుకోరు, ఎవరిలోనూ కలవరు. ఎందుకంటే వాళ్ళు దేవుని చేత ఎన్నుకొనబడిన సృష్టిలోనే ప్రపంచంలో ఆది నుండి కూడా దేవుడు ఆది కాండం నుండి మనం చూసుకుంటూ వస్తే దేవుడు అబ్రహామును ఎన్నుకున్నాడు. అబ్రహాం తర్వాత అది ఒక్కొక్కరిలో దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అబ్రహాం అంటే విగ్రహాలు తయారు చేసి విగ్రహాలను పూజిస్తూ విగ్రహారాధన చేసేటువంటి పెద్ద కుటుంబాలు వాళ్ళు. ఆ దేశమే అది. అలాంటి దేశంలో అన్ని వేల మందిలో, అన్ని లక్షల మందిలో ఈ అబ్రహాము నిజదేవుడు ఎవరా అని కనుగొని యెహోవా వెంబడించాడు, యేసుప్రభుని వెంబడించాడు ఆ రోజుల్లో. అందుకని అబ్రహామును దేవుడు ఎన్నుకున్నాడు, అబ్రహామును స్నేహితుడు చేసుకున్నాడు. ఆయన సంతానమైన ఆయన మనమడైనటువంటి ఎవరు చెప్పండి? యాకోబుని ఇశ్రాయేలు మార్చి యాకోబు కడుపులో నుండి 12 కుమారులను ఉద్భవి చేసి ఆ 12 కుమారులని ప్రత్యేక జనాంగంగా, ఎన్నుకొన్న జనంగా, ఏర్పరచబడిన జనంగా, ప్రతిష్ఠిత జనముగా
దేవుడు వారిని ఎన్నుకొని మనం లేవియా కాండం, నిర్గమాకాండం ఇవన్నీ చూసుకుంటా మనం వెళ్ళిపోతే వాళ్ళ నిబంధనలు, నియమాలు, చట్టాలు, క్రమాలు, విధులు, తీదులు చూస్తే లోకములో ఉన్న ఎక్కడ ఏ ఎక్కడ దొరకదు, ఎక్కడ ఉండాలంటించారు. కఠినమైనటువంటి ప్రత్యేకత. అయితే వాళ్ళే ప్రత్యేకమైన వాళ్ళు, వాళ్ళే దేవుని చేత ఎన్నుకొనబడిన వాళ్ళు కనుక దేవుని చేత నిర్ణయించబడిన వాళ్ళని ఒక అతిశయంతో ఏం చేస్తారంటే ఎవరిని కూడా కలవరు, ఎవరిని కలుపుకోరు, ఎవరిని కూడా వాళ్ళు కలవనివ్వరు. వాళ్ళ ప్రత్యేకమైన వాళ్ళమని అతిశయంతో వాళ్ళదే పరలోకం, వాళ్ళే దేవుడు బిడ్డలు అన్నట్టుగా ఇహమందు పరమందు అతిశయించి చెడిపోతున్నారని చెప్పి దేవుడు చూసి ఏం చేస్తాడంటే అటు వాళ్ళని సరిచేసి ఇటు మనల్ని కలుపుకోవటానికి దేవుడే మానవుడిగా ఈ లోకానికి దిగొచ్చాడు. చూడండి, ఒక ఇంట్లో 4 పిల్లలు ఉన్నారు. ఒక పిల్లోడికి మనం గారం బాగా పెంచామనుకోండి, గారం పెంచే వరకు అప్పుడు ఆ పిల్లోడు ఏమవుతాడంటే చుట్టూ ఉన్న తన అన్నని, చెల్లిని, లేకపోతే కింద వాళ్ళని, తటవాళ్ళని ఏం చేస్తాడు చెప్పండి, దేశిస్తాడు. వాళ్ళని దేశిస్తాడు. అంటే నాలో ఏదో స్పెషల్ ఉంది కనుక మా నాన్న మా అమ్మ నన్నే ఎక్కువ ప్రేమిస్తున్నారని చెప్పి ఏం చేస్తాడంటే ఇదిగో అని వాళ్ళని బెదిరిస్తాడు, ఇటు వీళ్ళని బెదిరిస్తాడు, అది ఎక్కడ లెక్క చేయడు. అప్పుడు ఏమైంది, అతిగారం ఏమైపోయింది చెప్పండి, అతిగారము అది ప్రమాదకరమైపోయింది. తండ్రి ఉన్నంత వరకు సర్దుకుంటాడు. తండ్రి లేకపోతే ఏం చేస్తాడు, ఈ గారం అయిపోయినాడు ఏం చేస్తాడు, గోల అట్లాగే ఇశ్రాయేలుని దేవుడు అంత గారం తెలిసాడు. ఎందుకు ఎన్నుకున్నాడంటే వాళ్ళలో ప్రత్యేకత ఉంది. ఏంటది, దేవుడు మాట తప్ప ఎవరి మాట ఈయనరు. అది దేవుడు ఏదన్నా చూసాడంటే ఎవరిలోనన్నా గుణం చూస్తాడు. వాళ్ళకి దేవునికి తప్ప దేనికి భయపడదు. ఉదాహరణకు మీరు చూస్తారుగా, సింహాలు బోన్లోనైనా పడేస్తాకి ఇష్టపడ్డారు కానీ విగ్రహాన్ని చేయలే. అగ్ని గుండంలోకి వెళ్ళిపోవటానికి ఇష్టపడ్డారు కానీ చూసారా. మరి నెహెమ్యా, ఎస్తేరు కొన్ని గుర్తు చేస్తాను మీకు. ఎస్తేరు గ్రంథంలో ఆయన పేరేంటి, మొర్దెకై. పేదోడు, ఆ దేశంలో పేదోడు, పరాయి దేశంలో ఉన్నాడు. వాళ్ళు అన్నారు ఏమీ లేదయ్యా, అక్కడ ఒక అధిపతి ఉన్నాడు, ప్రధానమంత్రి ఉన్నాడు, ఆయన వస్తాడు, అందరూ ఆయనకు నమస్కారం చేస్తారు, నువ్వు కూడా ఆయనకు నమస్కారం చేయి. నేను యూదుడును గనక నేను ఆ పని అంటే దేవునికి తప్ప నేను ఎవరికి నమస్కారం. ఎంత చూడండి, ప్రాణాలైనా పోగొట్టుకుంటారు కానీ చూసారా, దేవునికి ఇచ్చే స్థానం మరొకరికి ఎవరు, మనిషికి ఎవరు, దేనికి ఎవరు. అది వాళ్ళలో ఉన్న ఒక ప్రత్యేకమైన గుణం. అది ఆయనకు తెలుసు. అందుకని వాళ్ళని బాగా ఇష్టపడి బాగా గారం తెలిసి ఇప్పటికీ కూడా వాళ్ళని ప్రత్యేకంగానే దేవుడు చూస్తున్నాడు. అయితే ఇప్పుడు వాళ్ళకి మనకు తేడా ఏంటంటే మధ్యలో వాళ్ళ దృష్టిలో మీరు తెలుగు వచ్చినటువంటి ఒక యూదుని మేము అడిగాం, తెలుగు వచ్చిన ఒక యూదుల్ని అడిగాం. అబ్బా తనకున్నటువంటి ప్రత్యేకత గురించి చెప్తే ఎందుకు కలవన్నాడు అన్ని చెప్తే మనం బాధపడతాం. కొంతమంది ఈ లోకంలో కొంతమంది ఉంటారు కదా, చాలామంది అబ్బో మా నిష్ట, మా నీతి, మా ప్రత్యేకత, మా కులం, మా మతం, మా గోత్రం, మా ఇవి అసలు అని చెప్పే దానిలో అసలు వీళ్ళు ఎందుకు పనికిరావు అన్నమాట. ఈ ప్రపంచంలో ఏ శాస్త్రము, ఏ నీతి, ఏ కట్టడ, ఏ విధి, అయ్యో బాబోయ్ అని చెప్పి ఆశ్చర్యం. ఈలోనే అంత తెలుసుకుని ఇంత పాటిస్తున్నారంటే ఇక అసలైన ఒరిజినల్ యూదులు ఎలా ఉంటారు అసలు. ఆ ప్రత్యేకతను బట్టి దేవుడు ఆ జనాంగాన్ని ఎన్నుకున్నాడు. ఆ గుణాన్ని బట్టి, ఆ యొక్క మంచి ఆ లోబడే తత్వాన్ని బట్టి ఎన్నుకొని అప్పుడు వాళ్ళని అలా ఉంచాడు. ఇక ఇప్పుడు వీళ్ళందరినీ ద్వేషించేస్తున్నారు. లోకంలో, ప్రపంచంలో అందరినీ ద్వేషించేస్తున్నారు. ఎవరిని కేర్ చేయట్లేదు, ఎవరిని పట్టించుకోవట్లేదు. ఇక యుద్ధాలు జరుగుతున్నాయి, ఘోరాలు జరుగుతున్నాయి, మారణ హోమాలు జరుగుతున్నాయి. మాట విన్నాడని ఏదో నువ్వు నా మాట విన్నావు, నాకు కట్టుబడి ఉన్నావు, బాగా లోబడ్డావు, నా కొరకు ఏదైనా తెగించావు, నిన్ను ప్రేమిస్తే
నువ్వేంట్రా అవతలను కూడా తెగిస్తున్నావు, వాళ్ళతో తోటి మనుషుల్ని, తోటి నరుల్ని, తోటి దేశస్తుల్ని, తోటి ప్రజల్ని ఏమిది నువ్వు ఈ పని చేస్తావని చెప్పి దేవుడు ఏం చేశాడంటే అతనికి మనకి సమాధానం కలగాలని యేసు ప్రభు వారు ఏం చేశాడంటే దేవుడే మానవుడిగా యేసు ప్రభుగా భూమి మీదకి దిగొచ్చాడు. దిగొస్తే యేసు ప్రభు వారు ఎవరు, ఎక్కడ పుట్టాడు చెప్పండి? యోధా గోత్రపు సింహంగా యూదుల్లోనే పుట్టాడు. యూదుల్లోనే పుట్టాడు. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టాడు. అయితే వాళ్ళ దృష్టిలో కూడా మెస్సయ్య వస్తాడని తెలుసు వాళ్ళకి. మెస్సయ్య అంటారు వాళ్ళు, మెస్సయ్య అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఎలా అంటే దేవుడు అంటే వాళ్ళ దృష్టిలో ఎలా వస్తాడంటే ఒక కింగ్, రాజులాగా, మహాసూరులాగా ప్రపంచాన్ని, ఆకాశ మండలాలను దగ్గర మండిస్తూ, గడగడలాడిస్తూ, భూమిని వణికిస్తూ వస్తాడు. ఎందుకంటే అలా వచ్చాడు యెహోవా. సీనాయి కొండ మీదకి ఎలా వచ్చాడు? సీనాయి కొండ మీదకి వచ్చాడు కదా మోషే ధ్యానం చేసినప్పుడు. అలాగే యెరూషలేములో దేవాలయంలో ప్రజలందరూ ప్రార్థన చేస్తుండగా వచ్చాడు. అక్కడ జస్ట్ వచ్చాడంతే, ఊరినే ఆయన ఉనికి అట్లా ఊరినే ఆయన యొక్క చిన్న ప్రభ గడగడ ఉనికిపోయారు జనం. కొండ గడగడలాడిపోయింది. అందుకని ఇప్పుడు ఆ కొండ మీదకు దేవుడు దర్శించాడని చాలామంది సీనాయి కొండకి ఇప్పుడు కూడా ఇల్లు చూసి వస్తూ ఉంటారు. అక్కడ ఏమి లేదు, ఇప్పుడు గడ్డి తప్ప. అయితే అలా వస్తాడు దేవుడు. కానీ ఈయన ఎలా వచ్చాడు? యేసు ప్రభు ఎలా వచ్చాడు? మానవుడిగా, దీనుడిగా, పేదోడుగా, అసలు ఎక్కడ పుట్టాడో తెలియదు, పశువు పాకలో పడుకోబెట్టారు. అందుకని వీళ్ళ దృష్టిలో వీళ్ళు అనుకున్న మెస్సయ్య కాదు, వీళ్ళు అనుకున్న యేసు. అందుకని వీళ్ళ దృష్టి యేసు ప్రభు మీద లేక ఈయనే మెస్సయ్య, ఈయనే యేసు, ఈయనే క్రీస్తు, ఈయనే మన దేవుడు, మనం ఎవరినైతే సేవిస్తున్నామో యెహోవా అల్లా, ఆ దేవుడే ఈ దేవుడుగా ఈ రూపంలో వచ్చాడని వీళ్ళు గ్రహించడానికి వీలు కాని పరిస్థితులు వచ్చినాయి. అందుకని యేసు ప్రభుని ఆయన బోధిస్తుంటే వాళ్ళని ఆయన భయంకరంగా ద్వేషించడం, దూషించడం, ఎలివేయటం, చంపేయటం ఇవన్నీ చేశారు. బైబిల్లో ఏమనుందంటే 1 కొరింథీ 2 ఉంది 8వ వచనంలో ఆయనే మెస్సయ్య అని తెలిసుంటే వాళ్ళు సిలువేసేవాళ్ళు కాదని ఉంది. ఓకే, అలా ఉంచండి. అయితే ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మనం దేవుని వాక్కు ఏం చెబుతుందంటే ఈ ప్రజల మధ్యలో ఉన్న ద్వేషాన్ని యేసు ప్రభు తొలగించటానికి సిలువ వేయబడ్డాడు. మనుషుల మధ్యలో ద్వేషం ఉండకూడదు. ద్వేషము అంటే ఇంగ్లీష్లో ఏమని ఉందంటే హేటెడ్. ఐ హేట్ యూ. ద్వేషించుకోవటం, ఒకరినొకరు దూషించుకోవటం, ఈనపరుచుకోవటం, చిన్నగా ఎంచటం, మనిషిని మనలో బైబిల్లో దేవుడు ఏం చెప్పాడు? మొదటి నుండి చెప్తున్నాడు, కానీ మనుషులు గ్రహించట్లా. నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించను. యేసు ప్రభు వారి లోకానికి వచ్చి, అయ్యా మీరు 10 ఆజ్ఞలు పాటిస్తున్నారు ఇశ్రాయేలీయులారా, ఆజ్ఞలన్నిటిలో 10 ఆజ్ఞలను కలిపి నేను 2 ఆజ్ఞలుగా చెప్తున్నాను. ఒకటి, మొదటగా దేవుడైన యెహోవాను ప్రేమించి, తర్వాత నిన్ను వలే, అంతే. ఈ 10 అని చెప్తున్నాడు వాళ్ళకి. అలా కొంచెం అర్థం అవుతుంది, కొంచెం అర్థం కావట్లేదు. ద్వేషించుకుంటున్నారు. యేసు ప్రభు వారి లోకానికి వచ్చింది ఎందుకయ్యా అంటే సిలువ వేయబడింది ఎందుకు, శ్రమలు పొందింది ఎందుకు, కన్నీరు కార్చింది ఎందుకు? ద్వేషం. అందుకని యేసు ప్రభు సిలువ వేసేటప్పుడు కరుణామణిలో ద్వేషం, అసూయ, తర్వాత ఎన్ని? ద్వేషం, అసూయ, కార్పణ్యం ఆయన పైన సిలువలాగా మారి ఆయన మీద పడి కొరడా దెబ్బలతో గురి చేశారు. ఆ ద్వేషాన్నంతా ఆయన మీద వేసుకుని ద్వేషాన్ని కొట్టివేయటానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. మనుష్యుల మధ్యలో ద్వేషం. ఇశ్రాయేలు అందరూ కూడా సమానమే. అపోస్తలుడు పౌలు గారు యూదుడు, అందులో నుండి ఈ లోకానికి యేసు ప్రభువును పౌలుగా మారకముందు ఆయన ఎవరు? సౌలు. అతను ఎంతో ద్వేషించాడు, యేసు నమ్మిన వాళ్ళు చంపాడు.
యేసు ప్రభు నమ్మిన దూషించాడు, ద్వేషించాడు, సంఘాలను తగలబెట్టాడు. కానీ ఎప్పుడైతే యేసు దర్శించాడో, దర్శన భాగ్యం అవగానే అసలు ఆ యేసు ప్రభు కోసం ఆయనే తను చంపుకోవాలనుకున్నాడు, చచ్చిపోయాడు. అంతకుముందు అందరిని ద్వేషించాడు, కొట్టాడు, కొరడాలతో అనేక రకాల తిప్పలు పెట్టాడు. కానీ యేసయ్య ప్రేమ తెలుసుకోగానే ద్వేషం కోల్పోయి అందరిని ప్రేమించడం ప్రారంభించాడు. నేను నమ్మేది ఏంటంటే, బైబిల్ చెప్పేది ఏంటంటే, నిజంగా దేవుని ప్రేమ ఉన్న వాళ్ళు అందరిని ప్రేమిస్తాడు. ప్రతి ఒక్కరిని ప్రేమ కలిగి ఉంటాం, అందరిపైన ప్రేమ కలిగి ఉంటాం, అందరిని ప్రేమిస్తాం. నాకంటే నువ్వే మంచోడు, నాకంటే నువ్వే గొప్పవాడు, నాకంటే నీవే యోగ్యులు గల, నాకంటే నీవే ధన్యులువు, నాకంటే నీవే భాగ్యవంతుడు అని ఎవరిని చూసినా ఆ మనసే వస్తుంది తప్ప వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఐఎమ్ సంథింగ్, నేనేదో ప్రత్యేక, ఆ చండాలపు బుద్ధి సైతాన్ బుద్ధి, అది దేవుని మనస్సు కానే కాదు. అందుకనే ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే, ప్రార్థన అయిపోయినాకో ప్రార్థన ముందో కలిసినప్పుడు ఒకళ్ళు సహోదరులు ఏం చేయాలి, ట్రైలర్ మన వాళ్ళు ఏం చేస్తాం చెప్పండి, ప్రార్థన అయిపోయినా ఏం చేస్తారు, వెళ్తా పేజీలాడు, ఎలా పేజీలాడు, అదేంటి భక్తి అడ్డం, ఇది అడ్డం పెట్టుకోవటం మళ్ళీ భక్తి, ఈ బైబిల్ అడ్డం పెట్టుకోవటం మళ్ళీ బైబిల్. కొంతమంది చెప్పరా, అయ్యో మీరు సంథింగ్ అంటే వెళ్ళిపోతారు లోడ్లా. బైబిల్ ప్రార్థన కూడా వెళ్ళిపోతారు. అంటే నువ్వు ఎందుకు వచ్చావు అసలు? ఒకళ్ళపైన ఒకళ్ళు మనం ఏం చేయాలి చెప్పండి, ప్రేమను దేవుడు నీలో ఉన్నాడని నీ తోటి సహోదరుడు ఎరగాలి, తోటి సహోదరు ఎరగాలి. అందుకని ఏం చేయాలా, బైబిల్ అన్నీ కూడా కింద పడేసేసి పక్కన పడేసి, ఎవరైనా మన బ్రదర్ని సిస్టర్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి చెప్పండి. వాస్తవంగా అయితే అమ్మా ప్రైజ్ లార్డ్ అని చక్కగా సెకండ్ ఇచ్చి, వీలైతే దగ్గరికి తీసుకుని కౌగులించుకుని హత్తుకుని పవిత్రమైన ముద్దు తీసుకోవాలి స్త్రీలు, పురుషులు. ఇది నిజమైనటువంటి ప్రేమ. అలా కాకుండా పైకి ఏంటో పెద్ద స్పెషల్ అన్నట్టు ఏదో పైనుండి దిగొచ్చిన వాళ్ళకి ఫీల్ అవుతారు. దరిద్రపు మంద, దేవుడు నాశనం చేస్తాడు అలాంటి వాళ్ళని చెప్తున్నా. ద్వేషాన్ని యేసు సిలువేసి పడ్డాడు. ఎందుకు సిలువ వేయబడ్డాడు యేసు? ద్వేషించబడుతున్న మనల్ని అందరిలో సమానంగా చేయాలని. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మీరు చూస్తారు, యేసు ప్రభువారు ఎందుకు ఎవరిని ఎన్నుకున్నాడు, ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు. బలహీనులైన వారిని, తృణీకరించబడిన వారిని, నీచులైన వారిని, ఎన్నికలేని వారిని, నేను వీళ్ళ కొరకే వచ్చానని యేసయ్య చెబుతుంటే ఇంకా వీళ్ళని ద్వేషించుకుంటూ పైకి ఒక రకంగా లోపల ఒక రకంగా కంట గర్వం, గుండె కొవ్వు, నాశనం అవుతారు. జాగ్రత్త, నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించు. యేసు చూపించాడు, పాదాలు కడిగి, అరే బోధకుడు అంటున్నారు మీరు, నన్ను దేవుడు అంటున్నారు కదా నన్ను, రైటే, ఎస్ నేను దేవుణ్ణి, అయినా పాదాలు కడుగు. మీరు కూడా ఒకరినొకరు పాదాలు, ఒకరు ప్రార్థన చేస్తుంటే ఒకరు ప్రార్థన చేయాలి, అది ప్రేమ. ఒకరు ఏడుస్తుంటే వాళ్ళతో మనం ఏడవాలి, వాళ్ళ కన్నీరు కారుస్తుంటే ఒకరు కన్నీరు కార్చాలి. అరే సేవకుడు సంగతి పక్కన పెట్టండి, పోనీ తోటి వాళ్ళు ప్రార్థనకు వెళ్తున్నారంటే మనం వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? దేవుడి మీద విశ్వాసం పక్కన పెట్టి కాసేపు. నీ తోటి వాళ్ళు ఆత్మదాహం కలిగి ఉన్నారు, నీ తోటి వాళ్ళు ప్రార్థన చేయాలని ఆశతో ఉన్నారు, నీ తోటి వాళ్ళు పాట పాడుకు దేవుడికి గడపను, వాళ్ళ మీద నీకు నిజంగా ప్రేమ ఉంటే వాళ్ళతో పాటు నువ్వు కూడా ఏం చేయాలా, వెళ్ళి దేవునిలో ఆనందించాలి, వారితో కలిసి పాడాలి, వారితో కలిసి ప్రార్థించాలి, వారితో ఉపవాసం ఉండాలి. ఏమన్నాడు? ప్రేమ ఉంటే ఇదిగో ఎవడైనా ఒక మైలు దూరం రా అంటే 2 మైళ్ళు వెళ్ళాలి అతనితో పాటు.
ఎవరికైనా మీలో ఎవరి దగ్గరైనా మీరు చూసినప్పుడు అంగి లేదు వస్త్రహీనులుగా ఉన్నారా, మీకున్నటువంటి రెండో వస్త్రం తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేయండి. ఇది ప్రేమ అంటే. సిలువ ద్వారా యేసు చేసిన పని ఏంటి? మనుషుల మధ్యలో ఉన్న యూదులకు అన్యజనులకు మధ్యలో ఉన్నటువంటి ఆ ద్వేషాన్ని ఆ కుళ్ళు, ఆ ఈర్ష్య, ఆ భేదం, ఆ హెచ్చింపు, ఆ కొవ్వు చేష్టలు కాల్చివేయటానికే యేసు సిలువ వేయబడ్డాడు. ఏమిటి భేదాలు, ఏమిటి ద్వేషాలు, ఏమిటి ఈర్ష్య? ఒకరినొకరిని ప్రేమ అంటే అదేనా? బైబిల్ చెప్తుంది దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. చూడండి, కనుక నేను 3 విషయాలు గుర్తు చేస్తాను ఈ సమయంలో. మొట్టమొదటిగా నేను చెప్పిన ఈ ఒక్క మాటే నన్ను వెళ్ళిపోయేదట్టు గంట ప్రసంగం వెళ్ళిపోదు, కానీ నేను కొంచెం 3 పాయింట్లు చెప్పాలనుకుంటున్నా, 3 భాగాలుగా దీన్ని. యేసు మొదటగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్రసంగం యేసు మనుషుల మధ్యలో ఉన్న ద్వేషాన్ని తొలగించి కొట్టివేయటానికి ఆయన సిలువ. ద్వేషం హేటెడ్, ఐ హేట్ యు. కులాన్ని బట్టి, స్థితిని బట్టి, పేదరికాన్ని బట్టి, అనారోగ్యాన్ని బట్టి, జబ్బుని బట్టి, దాన్ని బట్టి దీన్ని బట్టి మనుషులు ఒకళ్ళు హీనపరుచుకోవటం, ద్వేషించుకోవటం, అందాన్ని బట్టి, ఇవన్నీ స్థిరమా, ప్రాంతాన్ని బట్టి, కులాన్ని బట్టి, ఆదిని బట్టి, ఇవన్నీ లోకంలో ఉండొచ్చు. లోకంలో ఉన్న వాళ్ళకి క్రైస్తవ సంఘం, క్రీస్తు సంఘం, దేవుని సంఘం, ఐపీసీ, మెస్సే, గ్రేస్ మందిరం మాదిరిగా కనబడాలి ప్రతి ఒక్కరికి. మాలో భేదం లేదు, మేమందరిని ప్రేమిస్తాం. అరే, మనలోనే ప్రేమ లేదు, బయటికి వెళ్ళి ఎక్కడ ప్రేమిస్తే ఎవరిని? సంఘంలోనే ఒకరి ప్రేమగా లేకపోతే కనుక బైబిల్లో కొన్ని మాటలు మీకు గుర్తుంది. మొట్టమొదటిగా చూడండి, రండి, మీరు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం నుండి 3-11 వచనాలు మనం చదివితే అక్కడ ఏముంటుందంటే, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం నుండి 11 వరకు చదువుకోవచ్చు. కానీ ముఖ్యమైన మాటలు నేను గుర్తు చేస్తాను. అందులో అక్కడ నేను చదువుతున్నటువంటి ఆ మాటల్లో మీరు చూడండి, చూసుకొని నేను చెప్తున్న మాటలు కరెక్ట్గా లేవో కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. చూడండి, ఇప్పుడు కొంత బైబిల్ ఏం చెప్తుంటే 2వ అధ్యాయం 3వ అధ్యాయం 2వ వచనం నుండి 3వ వచనం, అలాగే 11వ వచనం వరకు కూడా ఇవన్నీ చూస్తాం. ఎందుకనగా చూసుకోండి ఎక్కడుందో. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారు నానా విధముల దురాశలకు భోగములకు దాసులమై నుండి దుష్టత్వమును అసూయందును కాలము గడుపుటకు అసహ్యులమై యొక్కనొకడు ద్వేషించుచు ఉంటిమి కానీ అని చెబుతూ ఇక్కడ ఇందులో ఉన్న మాట మనకేంటంటే, ఇదివరకంట యేసు ప్రభు నమ్మకముందు, రక్షణ పొందకముందు, దేవుని నెరకముందు మనందరం ఏం చేసామంట? ద్వేషంతో ఉన్నాం. మనం కూడా ఒకరి ఏళ్ళ ఒకళ్ళ ద్వేషంతో ఉన్నాం. అది లాస్ట్లో 11వ వచనం అంటారు, అలాంటి వాళ్ళంట మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకొని వాడే పాపము చేయుచున్నాడని వెరుగుదువు. అట్టివాడు 11వ వచనం 3:11, ఎట్టివాడు భేదాలు, ద్వేషాలు, ఈర్ష్యలు, పగలు, ఇలాంటి వాటితో ఎవడైతే ఉంటారో వాళ్ళే శిక్ష విధించుకుంటున్నారో, దేవునికి దూరం అయిపోతున్నారు. దేవునికి విరోధులు తెల్లని బట్టలు వేసుకున్నా, ఇలాంటి పవిత్రమైనటువంటి భక్తి నువ్వు చేస్తున్నావు నువ్వు అనుకున్నా, నీకు నీవే శిక్ష విధించుకుంటున్నావు, నీకు నీవే పాపం చేస్తున్నావు. మనుషుల్ని, సంఘంలో దేవుని బిడ్డలని ఒకరిని ఒకళ్ళు కానీ ఈ భేదాలు, ద్వేషాలు పెట్టుకుంటే నీకు నీవే నాశనం చేసుకుంటామని ఇక్కడ మనం చూస్తుంటున్నాం. చూడండి, ఇప్పుడు రండి, బైబిల్లో 1 యోహాను పత్రిక 4:20 ఏముంది? 1 యోహాను రాసిన పత్రిక 4:20 ఏముందంటే,
ఎవడైనాను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడవును. తాను చూచిన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. చూడండి, నేను ఇదిగో సిస్టరో నువ్వంటే భలే ప్రేమ. క్రైస్తవులందరూ పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా మనందరూ వరస భాష ఏంటంటే బ్రదరు సిస్టరు. కనుక ఓ సిస్టరు అంటే ఎంత ప్రేమే, కానీ లోపలే ఉంది ప్రేమ లేదు. ఇదిగో నేను ప్రేమిస్తున్నాను చెప్తున్నావు, ద్వేషిస్తున్నావు పక్కన. మాటలేమో ప్రైజ్ లార్డ్ బాగున్నవే అంటారు, లోపలంతా చెడే ద్వేషం. క్రియల ద్వారానేమో ద్వేషిస్తున్నావు, మాటలతోనేమో ప్రేమిస్తున్నావు. అబద్ధం. నువ్వు తోటి సహోదరుని నువ్వు ప్రేమించలేనప్పుడు దేవుని అబద్ధికుడు అవుతావు. అంతేకాదు, అసలు దేవుడిని నువ్వు ప్రేమించట్లేదు. అంటే ఉదాహరణ చెప్తున్నా, దేవుడు అంటాడు, ప్రభా నేను ఒకవేళ వెళ్ళి ప్రభా యేసయ్యా నువ్వు అంటే నా భలే ప్రేమయ్యా, స్తోత్రమయ్యా, వందనాలయ్యా, తండ్రి హల్లెలూయా స్తోత్రం అని ఇప్పుడు ఆయన బిరుదులన్నీ చదువుతా ప్రభును పోడేసేస్తున్నాను అనుకో. అప్పుడు ఆయన అంటాడు, అప్పుడు ఎదుగో చిన్న ఎవరు ఒక పిల్లడు నేను ఎవరినైతే ద్వేషిస్తున్నానో, నా మనసులో ఎవరి మీద భేదం ఉందో ఆ వ్యక్తిని నాకు చూపించి ఇదిగో ముందు అది ఆ పిల్లోడు నువ్వు ప్రేమించు, అదిగో ఆ వ్యక్తిని ప్రేమించు. అతను నాకు తెలియదు అనుకుంటున్నావా అంటే నన్ను పొగిడితే, నాకు ప్రార్థన చేస్తే, నా బైబిల్ చదివితే నేను మర్చిపోతాను, నేను ఎంత మురిసిపోతాను, నేను ఎంత మెచ్చుకుంటాను అనుకుని వచ్చేవా అని బెత్తం పట్టుకుని ముందెళ్ళి ఇదిగో నా మీద నిజంగా నీకు ప్రేమ ఉందా, అదిగో నువ్వు దూషించావు మనసు నిండా పెట్టుకున్న ఆ కుళ్ళు తొలగించేసుకుని ముందు అదిగో ఆయన ప్రేమించు. ఆ ప్రేమించినాక అప్పుడు రా నా దగ్గరికి అంటే చూసే చాలా మంది కూడా ఎవరితో నాకేంటి నా ఇష్టం వచ్చినాడు ప్రవర్తన ఇసిరేస్తా పోసిరేస్తా ఎసపు చూపు చూస్తా, ఓర చూపు చూస్తా, పక్క చూపుతా, కూలు చేట్ల అని చేసేస్తా, సోత్రం చెంపల బవలు కొడతాడు దేవుడు. నువ్వు చూస్తున్నటువంటి సహోదరుని ప్రేమించలేవు, నాకు ప్రార్థన చేస్తావు అంటే నేను నీలంటోండి అనుకున్నావా? చూడండి ఇక్కడ బైబిల్లో ఏమన్నది. ఇంకా రండి, 1 యోహాను రాసిన పత్రిక 3:15 చూడండి. 1 యోహాను రాసిన పత్రిక 3:15 తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ద్వేషిస్తేనే చాలు, కత్తిచ్చుకు పొడవసర్లా, చాకిచ్చుకుని చేల్చక్కర్లా, బీరు బోగట్లు పగలగొట్టక్కర్లా, ద్వేషిస్తే చాలు సహోదరులు అంటే ఎవరో తెలుసా? సంఘంలో ఉన్న నీ తోటి విశ్వాసులు. సహోదరులు అంటే తోటి విశ్వాసి, సహోదరులు. నీ తోటి విశ్వాసిని, నీ తోటి దేవుని బిడ్డల్ని నువ్వు అలా చేస్తే నరహత్య. ఎక్కడెక్కడో హత్యలు జరుగుతున్నాయి, పొడుచుకుంటున్నారు, సాగు కొడుతున్నారు, నరుక్కుంటున్నారంటే అదిగో ఆ నరహంతకుల లిస్టులో నీ పేరు కూడా వెళ్ళిపోతుంది. అందుకని అయ్యా నాకు ఎవరి మీద ద్వేషం లేకుండా చేయనైనా, ఒకవేళ ఎవరైనా ఒకరు నొచ్చుకున్నట్టుగా కానీ మనకు తెలిసిందో, వాళ్ళ నోట వచ్చిందో, అసలు మనం బాగా వెళ్ళిపోవాలి బాబు, బాగా పశ్చాత్తాపడాలి. ఇది చూడండి. ఇంకో రండి, 1 యోహాను రాసిన పత్రికలోని 2:9-11 చదివేసినట్టయితే ఎంత చదువుతున్నాం కానీ చూసుకోండి. అక్కడ 1 యోహాను రాసిన పత్రిక 2:9-11 వెలుగులో ఉన్నానని చెప్పుకొని తన సహోదరుని ద్వేషించేవాడు ఇప్పటి వరకు చీకట్లోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నాడు, అతని యందు అభ్యంతర కారణం ఏదీ లేదు. తన సహోదరుని ద్వేషించేవాడు చీకట్లో ఉండి చీకట్లో నడుచుకున్నాడు. చీకటి అతని కన్నులు గుడితనం కలుగజేసిన గనుక తాను ఎక్కడికి పోతున్నాడో అతనికి ఈ ద్వేషం కుళ్ళున్న వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకే బీపీను షుగర్ బాగున్న వాళ్ళకంట. నేను ఒకసారి ఒక సేవకుడు పాస్టర్ గారు ఎక్కడో మీటింగ్ పిలిచాడు కృష్ణా జిల్లాలో. పిలిస్తే బింది లోపల ఇంట్లో బింది వంకర ఉంది, కొత్త బింది వంకర ఉంది. అది
మళ్ళీ మామూలుగా అది ఏ బింది ఇత్తడి బింది. నా ఫ్రెండే కనుక నేను చక్కగా ఇంట్లో తీసుకెళ్ళి చూపిస్తారు కదా, భోజనం పెడతారు కదా. ఊర్లో భోజనాలు ఎలా ఉంటాయి చక్కగా శ్రేష్టంగా కపటం లేకుండా అమ్ముతున్నాడు. సరే ఆ బిందె ఏంటి, ఆ కొత్త బిందె కదా. అది ఏమైందంటే అతనికి బీపీ ఎక్కువైపోయినప్పుడు ఆ బిందెని గుద్దాడంట గట్టి. బిందె చొట్టబడి నా ఫ్రెండే నాతో ఇంచుమించు సమానమే వయసులో. నేను ఆశ్చర్యపడ్డా, ఏంటి బీపీ వస్తే ఏంటి నువ్వేం చేసేది నీకు తెలీదా, నిజమా చెప్పు అన్న. నిజమా? నేను నమ్మనని చెప్పే. నేను నీకు తెలీదు బీపీ వస్తే అట్ట ఉంటుంది అన్నాడు. ఊరుకోవేసాలుగా నేను చెప్పేసి అతను తగినటువంటి చెప్పాను. కానీ అది తాను నేను చెప్పిన పద్ధతులు వెళ్ళకుండా అదే తాను విధానంలో ఉండి చనిపోయాడు పాపం. తర్వాత నేను హై బీపీ పెరిగిపోయింది. ఈ కుళ్ళు జాడ్యం, ఈ యొక్క ద్వేషం అనేది కూడా బీపీతో కంటే డేంజర్. బీపీ కంటే డేంజర్. ఎవరు చూసినా మనం ఎప్పుడు కూడా ఎవరిని ఎందుకు ప్రేమించాలంటే వాళ్ళు మనకేదో భోజనం పెట్టారని కాదు, వాళ్ళు మనకేదో వస్త్రం ఇచ్చారని కాదు. ఏనండి, వాళ్ళు మనకేదో కూడదు. అలాగైతే లోకంలో ఉన్న పాపులకి నీకు నాకు తేడేముంది? బైబిల్ ఏం చెప్తుంది? పాపులు ఏం చేస్తారు? వాళ్ళు ప్రేమించిన వాళ్ళనే ఇచ్చిన వాళ్ళకే ఇస్తారు. చేర్చుకుంటారు. ఏది చేస్తే అది చేస్తారు. కానీ మరి వాళ్ళకే మనకు తేడా ఏంటి? నిన్ను ప్రేమించిన వారిని, నిన్ను ద్వేషించుచున్న వారిని, నిన్ను అసహించుకున్న వారిని నువ్వు ప్రేమించాలి. అది కదా. ఓ పక్కన ఒకసారి షాపులో పెద్ద నన్ను ద్వేషించినటువంటి ఈ ఏరియాలోనే ఉన్నటువంటి ఒక వ్యక్తి, షాపింగ్లో ఉన్నాం. అప్పుడు ఫోన్పేలు గూగుల్ పేలు ఏమీ లేవు. అతనికి ఒక్క 10 రూపాయలు అవసరం పడింది. వేల రూపాయల సరుకులు తీసుకున్నాడు. ఒక్క 10 రూపాయలే, ఒక 10 రూపాయలు. నేను ఆ పక్కనే ఉన్నా. నేనంటే అస్సలు క్రిస్టియన్ పాస్టర్ గారు నాకైతే ఏమీ లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే అతనితో ఫోన్పేలకి నేను ఇంటికి వెళ్ళి పంపిస్తాను. నన్ను నమ్మవా? నా కంపెనీ ఉంది, కారులు ఉన్నాయి, నాకేమన్నా తక్కువ షేటు ఎప్పుడన్నా తక్కువ మరి ఆయన ఏంటో ఆ రోజున పైసా కూడా నేను వదిలిపెట్టను. 10 రూపాయలు కాదు, పైసా తక్కువ నేనేమన్నా సరుకులు ఎల్లనే తెచ్చు ఏళ్ళు సరుకులకు పెట్టేసి వెళ్ళిపో. అన్ని 1000 రూపాయలు కట్టేసి 10 రూపాయలు. వాళ్ళు భజన నడుస్తుంది, నేను ఆ పక్కనే ఉన్నా అని వాళ్ళకి వెంటనే నేను కలగ చేసుకుని చాలా అరగంట సేపు వాదమైంది, కొట్టుకునేదాకా వెళ్ళిపోయింది వాళ్ళకి. నేను అప్పుడు వెళ్ళి ఏమండి ఏమనుకోద్దండి, నాకు తెలుసు. ఆ షేటుకి చెప్పాను. ఆ షేటు నన్ను పాస్ గారని గౌరవిస్తాడు. ఏమండి ఆ 10 రూపాయలు నేను ఇస్తాను, ఇచ్చేసిండు. మీకెందుకు పాస్ గారు అన్న. ఆయనలో చూడండి, నన్ను ద్వేషించినటువంటి వేలాది కోటీశ్వరుడు అయినటువంటి ఆ వ్యక్తికి ఆ సిట్యుయేషన్ ఎలా ఉంటుంది చెప్పండి. ఆయన గుండెల్లో ఉన్న ఆ క్రైస్తవుడు పాస్టర్ గారు అనేటువంటి ఆ ద్వేషం ఒక్క 10 రూపాయల ప్రేమ ఎరగొట్టేసింది. మనిషిలో ఆ ద్వేషం చచ్చిపోయి వెంటనే కాళ్ళు పట్టుకోవాలో చేతులు పట్టుకోవాలో తెలియక ఇట్టగా నుంచుంది. పాస్టర్ గారు, అయ్యో ఏంటండి, నేను ఎప్పుడు మీకు నమస్కారం పెట్టను, నేను ఇప్పుడు పలకరోను, మీకు ఎందుకండి బాబు, మీరు వద్దులండి, ఇచ్చేసేయండి. వద్దండి, పర్లేదు. కనుక వాళ్ళకి మనకి తేడా ఉందండి, లోకంలో ఉన్న వాళ్ళకి మనకిను. అయితే ఇక్కడ నేను చెప్పే 3 మాటలు అంటాను కదా. నెంబర్ 1 మొత్తం ఏంటంటే మన మధ్యలో, సరే బయట వాళ్ళ సంగతి వదిలిపెట్టండి, మన మధ్యలో ఏముండాలి చెప్పండి? ద్వేషం. ఐ హేట్ యూ. లోన్ ఉండొద్దు. లోన్ పెట్టుకుని పైకి ప్రైజులాడ్లు వందనాలు పెట్టుకుని కడుపు నిండా ద్వేషం. అది క్రియల ద్వారా చూపించాలి మనం. క్రియల ద్వారా నాకు నీ మీద ప్రేమ ఉందమ్మా అని.
అయ్యా నీ మీద నాకు ప్రేమ ఉంది. ఆమేన్. చెప్పరే, స్తోత్రాలు చెప్పుకోండి. హల్లెలూయా. క్రియల ద్వారా చూపించు, మన మధ్యలో ఉండకూడదు. అలా ఉన్నామనుకో మనకు మనమే నాశనం చేసుకున్న వాళ్ళతో, మనకు మనమే సిరివేసుకున్న వాళ్ళతో, దేవున్నా మనకు అవమానం కలుగుతుంది. ఇవన్నీ చెప్పుకుంటా వెళ్ళిపోతే మనకు చాలా చాలా విషయాలు ఇక్కడ ఉంది. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:30 తెరవండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:30-32 వచనాలు. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును విసర్జించండి. ఒకరి ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ద్వేషం ఎక్కడైతే ఉంటుందో, క్రోధం ఎక్కడైతే ఉంటుందో, కోపం ఎక్కడైతే ఉంటుందో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. దేవుడు దేవుని ఆత్మను దుఃఖపరిచిన వాళ్ళు అవుతావు. నువ్వెంతైతే నీ సహోదరి కోసం, సహోదరుడి కోసం తగ్గించుకుంటావో, ఎంతగా నీవు వాళ్ళ ఎదుట రిక్తుగా చేసుకుంటావు, అంతగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అమ్మా సహోదరి, నువ్వు కూర్చోమ్మా కుర్చీ మీద, నేను కింద కూర్చుంటా. మొన్న ఒకసారి చూపించారు, కుర్చీ అక్కడ ఒకటే ఉంది. ఏమన్నా చెప్పండి, ఒకళ్ళనొకళ్ళు అప్పుడు వాళ్ళలో ఎవరైతే కొంచెం కింద కూర్చోలేని స్థితిలో ఉన్నారో వాళ్ళనే కూర్చోబెట్టాలి. అక్కడ కింద కూర్చోగలిగి ఉండి కూడా కొన్ని చోట్ల చూస్తుంటాం, ముసలోళ్ళు పెద్దోళ్ళు ఎవరైనా కింద కూర్చోలేనటువంటి వాళ్ళు ఉన్నారని తెలిసి కూడా యవనస్తులైనటువంటి వాళ్ళని లెక్క చేయని గర్వంగా సెల్ఫోన్ చూసుకుంటే కాళ్ళు ఊపి కూర్చుంటారు. బయటేమో లోకంలో దేకుతారు, రోడ్లు అమ్ముంటే డోళ్ళు ఆడతారు. ఇది సంఘంలో ఒకరి ఏళ్ళ ఒకరు చూపించుకునేటువంటి మర్యాద కాదు. దేవుని ఆత్మ దుఃఖపడుతుంది కనుక మన దేశం అంతా ఒక పక్కన యేసై సిలువేయబడ్డాడని చెప్పుకుంటున్న ఈ దినాల్లో మళ్ళీ ఏమిటి ఈ యొక్క చండాలం మన మధ్యలో? విశ్వాసులారా, క్రైస్తవులారా, ఒకరి మధ్యలో ఒకరు, మన తోటి వారి మధ్యలో ఎంత ప్రేమ, ఎంత కరుణ, ఎంత క్షమాపణ. మనలోనే దేవుని ప్రేమ మనం చూపించుకోకపోతే ఎక్కడ చూపించగలము? అసలు మన మధ్యలో దేవుడు సంతోషించాలి, పరిశుద్ధాత్ముడు ఆనందించాలి, దేవుని కార్యాలు జరగాలి, దేవుని క్రియలు జరగాలి అంటే మన మధ్యలో ఏముండాలి చెప్పండి? ప్రేమ పొంగి పొరలాలి. ప్రేమ, ద్వేషం, ఈర్ష్య, కక్ష. ఎవరైనా ఒకళ్ళు బాధ పెట్టారని అనుకుంటున్నారా? వెళ్ళండి, దగ్గరికి వెళ్ళండి. అమ్మ నువ్వంటే నాకు ప్రేమే, కానీ ఇదిగో నువ్వు ఆ పలానా మాట అన్నావు, నాకు కొంచెం బాధగా ఉంది అని అన్నావు అనుకో, అయ్యో నాకు తెలియదమ్మా, నన్ను క్షమించండి. అలా ఒకరికొకరు సరి చేసుకోవాలి, చక్కపరుచుకోవాలి, మంచి చేసుకోవాలి. మన మధ్యలో, సంఘములో, విశ్వాసుల మధ్యలో, క్రైస్తవుల మధ్యలో ద్వేషము రగలనివ్వకూడదు. ద్వేషాన్ని అణిచిపాడేయాలి. ఇది మొట్టమొదటిగా. ఇక రెండవదిగా ఏంటంటే, మీరు చదవండి, రెండు మాటలు గుర్తు చేస్తాను. 1 యోహాను రాసిన పత్రిక 3:13 తెరవండి. 3:13 సహోదరులారా, లోకము మిమ్మల్ని ద్వేషించినట్లా ఆశ్చర్యపడమాకండి. సంఘంలో క్రైస్తవుల మధ్యలోనే తెలియచాక ఒకళ్ళు ద్వేషించుకుంటారు. లోకం అసలు తెలియదు కదా వాళ్ళకి. కులాన్ని బట్టో, అందాన్ని బట్టో, ఆస్తులను బట్టో, వస్త్రాలు బట్టో, దేని బట్టో రకరకాల దరిద్రం ఉంటుంది ముందు. అందుకని వాళ్ళు తెలియని వాళ్ళు ద్వేషించారంటే మనం ఏం ఆశ్చర్యపడక్కర్లేదు. వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారు, ఈ బిల్డింగ్లు వేసేరం, ఈ డబ్బులు వేసేరం, ఈ కంపెనీలు వేసేరం, ఈ బంగారం వేసేరం, ఈ లోకమే అనుకుంటారు. వాళ్ళు తెలియదు. అలాంటి వాళ్ళు తెలియని వాళ్ళు ఏమన్నా మనకేం ఆశ్చర్యం లేదు. ఆమేన్. స్తోత్రం చెప్తారా? యోహాను సువార్త 17:14 త్వరగా నేను చదువుతున్నా, మీరు చూసుకోండి. వారికి నీ వాక్యం ఇచ్చినాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకం వారిని ద్వేషించును. మనం లోకములో ఉన్నవారిలాగా ఉండం కనుక లోకస్తులు మనల్ని ఏం చేస్తారు? ద్వేషిస్తారు.
ద్వేషించాలి. ద్వేషిస్తేనే మనం నిజంగా దేవుడి బిడ్డలం. యోహాను సువార్త 15:19 చూద్దాం. యోహాను సువార్త 15:19 మీరు లోక సంబంధులైనట్లయితే లోకం తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటే అందుచేతన లోకం మిమ్మును ద్వేషించుచున్నది. నిజంగా దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని బిడ్డవైతే దేవుని చేత నువ్వు ఎన్నుకున్నావా? రుజువు ఏంటంటే లోకం నిన్ను ద్వేషిస్తుంది. లోకస్తులు ద్వేషిస్తారు నిన్ను. ద్వేషించబడితేనే నువ్వు నిజంగా దేవుని బిడ్డవని రుజువు అవుతుంది. ఇంకా మనం చూసినట్లయితే మనం ఇంకా యోహాను సువార్తలోని అందులోనే 18 వచనం, దానికంటే పై వచనం, లోకం మిమ్మల్ని ద్వేషించినట్లా మీకంటే ముందుగా నన్నే ద్వేషించిన మీరు ఎరుగుదు. చూసారా, లోకంలో తెలియని వాళ్ళు ఎవరైనా మనల్ని ఏమన్నా ద్వేషించినా దూషించినా ఐ హేట్ యూ అన్నా మనల్ని కాదు దేవుడినే ద్వేషిస్తున్నారు. అలా తెలుసో తెలియదు వదిలేసి. అందుకని మనం వాళ్ళ గురించి బాధపడక్కర్లేదు. అరే పలాని వాళ్ళని పోను, వాక్యం బాగా తేల్చి వచ్చిన వాళ్ళకే ఇంకా సిగ్గు రావట్లేదు, ఇక లోకంలో ఉన్న వాళ్ళకి ఏందని పట్టించుకోకూడదు. చూడండి, ఇంకా చూస్తే మన బైబిల్ చూస్తే మనం లూకా సువార్త 21:17 ఇది ఒక్కటి చదువుతాం. లూకా సువార్త 21:17 ఏముంది? నా నామము నిమిత్తం మీరు మనుషులందరి చేత ద్వేషించబడదురు కానీ మీ తల వెంట్రుకలలో ఒకటైనను నశించదో. లూకా సువార్త 21:17-18 వచ్చిన చదివాను. చూస్తున్నారా? చదువుకోండి. మా బంగారు లాంటి పవిత్రమైన మాటలు మోకాళ్ళ మీద ఉండి, మోకాళ్ళు నొప్పులైన ఇరిగిపోయిన కాళ్ళు ఇరిగిపోయిన పర్లేదు కానీ దేవుణ్ణి మా వాక్యం కోసం కనిపెట్టి, దేవా ఏం చెప్తావు అది నేను బోధిస్తాను నీ ప్రజలకని దేవుని దగ్గర మాట తీసుకుని అని చెప్పమని చెప్తున్నాను తప్ప సొంత మాటలు కాదు సుమ్మా. ఇక్కడ చూడండి, నా నామ నిమిత్తం మీరు మనుషులందరి చేత ద్వేషించబడుదురు కానీ మీ తల వెంట్రుకలలో ఒకటైనను నశించదు. అంటే అర్థం అంటే సింపుల్గా చెప్తున్నాండి, లోకమంతా నిన్ను దునియా అంతా నిన్ను దూషించిన నీ ఎంటుకు కూడా పేకలేరు. నేను బైబిల్లో మాట చెప్తున్నా, బైబిల్లో ఉందా లేదా? నీ తల వెంట్రుకలలో నీ వెంటుకు కూడా పేకలేరు. లోకమంతా దునియా ఏకమై నిన్ను ద్వేషించినా సరే, దునియా ప్రపంచమంతా ఎవరైనా వివరించలేని టైం లేదు కనుక ఎవరైనా సరే ఆ యేసు ప్రభు నిమిత్తం నిన్ను నీ వెంటుకు కూడా పేకలేరు. చాలా ఇంతకంటే ధైర్యం అభయం ఎవరిస్తారు నీకు? అందుకని ఏమండి వాళ్ళు చాలా గొప్పవాళ్ళండి, వాళ్ళు పెద్దవాళ్ళండి, వాళ్ళు హీరోలండి. ఎవడైతే యేసు నామాన్ని బట్టి ఎవడైనా నీతో కలహపడ్డా, యేసు ప్రభుని బట్టి ద్వేషించి దూషించి నిన్ను హేయంగా ఐ హేట్ యూ అన్నారా, సాగు కొడతాడు, ఆ చెంపలు బాగా కొడతాడు. నువ్వు భయపడమాక, నీ వెంటుకు కూడా పేకలేరు వాళ్ళు. ఆమె వాగ్దానం ఇది బైబిల్లో. నీ తల వెంట్రుకలలో ఒకటి కూడా నశించదు. అది ఈ మాట ఒకటే. ఇదే మన భాషలో చెప్తున్నా, మన వాడుక భాష. మన దేవుడు ఎంత ప్రేమమయుడో కరుణమయుడో అదే సమయంలో అంతా రోషము గలవాడు. నీలో రోషం ఉంటే ఆ రోషం దిగి వస్తుంది కిందకి. మనలో రోషం లేదనుకోండి, ఆయన కూడా చావండి ఎట్లా చేస్తారంటాడు. రాజులను సైతం గనులను సైతం సింహాసనం మీద దింపేసి తన నమ్మిని తన కొరకు రోషంగా నిలబడిన వాళ్ళ కాళ్ళకు మొక్కించాడు, నమస్కారాలు పెట్టించాడు, పూజలు చేయించాడు. మీరు దానియేలు గ్రంథం చూస్తే దానియేలుకు పూజించాడంట. ఎవరో రాజు వచ్చి ఎవరికి పూజ చేస్తున్నాడు? దేవుని భక్తుడికి దానియేలుకు పూజ ఉంది. దేవుని ఇదిగో ఒక ఫరో రాజు అంటున్నాడు, యోసేపు అన్నాడు, నీవు నా ఇంటికి దేవుడివి, నాకు దేవుడివి. బానిసగా అమ్మబడినటువంటి ఆయన దేవుడంట. రోషంగా నుంచో దేవుడి కోసం, మిగతా ఆయన చూసుకుంటాడు. ఆమేన్. అంతే తప్ప వాళ్ళు ఎట్లా అంటున్నారు, అయ్యా ఉపవాసాలు ఏంటి 40 రోజులు? దేవుడు ఉన్నాడు కానీ ఆత్మలు ఉండాలి కానీ పద్దాకి వెళ్ళాలా? తెలిసావునా అట్టే వాళ్ళు చేస్తారు. మరి వాళ్ళు పద్దాక సినిమాలకు వెళ్ళాలా, పద్దాక బార్లకు వెళ్ళాలా, పద్దాక షాపులకు వెళ్ళాలా?
పద్దాక రోజు వెళ్ళాలి కంపెనీకి, ఇంట్లో సావచ్చుగా. మరి భక్తి కాడికి వచ్చే రోజు వెళ్ళాలా? తెలిసి సాగు అవుతారమ్మా, తగ్గితో అని అలాంటి వాళ్ళ మాటలు పట్టించుకోవాలి మనం. ఆమె విన్నారా? దేవుని కొరకు రోషం పాసం ఉన్న వాళ్ళలాగా మనం ఉందాం. లోకం నిన్ను ఎంత దేశించినా పట్టించుకో మాకు. ఇది ఇక తర్వాత ఈ పైనలకు ఇంకో మాట చెప్పి ముగిస్తా. మొదటగా సహోదరీలు సంఘములో ద్వేషం అనేది ఉండకూడదు. ద్వేషం, హేట్నెస్ ఉండకూడదు, హేటింగ్ ఉండకూడదు. ప్రేమ. లోకమంతా ద్వేషించినా భయపడమాక, నీకేమి ఇంత కూడా నష్టం లేదు. ఇక మూడవది ఇక్కడ ఏంటంటే చూడండి, నిర్గమక ఆదికాండం 29వ అధ్యాయం 11, 13 వచ్చిన చూస్తే, లేయా ద్వేషించబడుట యెహోవా చూచి. అబ్బా, ఆ మాట చాలా బాగా నచ్చింది నాకు. 29వ అధ్యాయం ఆదికాండం 29, 31, 33 వచనం కూడా చూస్తే, నేను ద్వేషించబడితేనన్న సంగతి యెహోవా విన్నాడు, యెహోవా చూశాడు, యెహోవా విన్నాడు. అందరూ అనండి, యెహోవా చూచెను, యెహోవా విన్నాడు. ఏమని విన్నాడంట? ఒక ఇల్లు ఉంది, అక్కడ ఒక కుటుంబం ఉంది, 2 అక్క చెల్లెళ్ళు. ఒక ఆమె ఏమో చాలా అందంగా కంది, ఇంకో అక్క ఏమో ఎలా ఉంది, పెద్దదామె జబ్బు కలదంట. ఇద్దరు ఒక తండ్రి కడుపున పుట్టారు, ఒక తల్లి కడుపున పుట్టారు. కానీ ఈ వచ్చినోడే వీళ్ళిద్దరి మధ్యలో భేదం పెట్టాడు. వచ్చినోడు ఇంటికి వచ్చిన అల్లుడు ఏమని భేదం పెట్టాడు? బాగున్నామనేమో చక్క ప్రేమిస్తున్నాడు, ఈ అమ్మాయి జబ్బు కళ్ళు ఉన్న అమ్మాయినేమో ద్వేషిస్తున్నాడు. ఈ ద్వేషించబడట దేవుడు విన్నాడు, దేవుడు చూశాడు. దేవుడు విన్నాడు. అది ఆడదానికి ఆడదే శత్రువు అంట. మరి ఇప్పుడు అక్కని ద్వేషించి నన్నేంటి, నేను ఎందుకు మా అక్కను చూడని అనొచ్చుగా. అక్కయ్య రాహిల్ అక్క అనొచ్చుగా. ఎందుకంటుంది? సొంత అక్క చెల్లెలే చూడు ఎంత. ద్వేషించబడుట దేవుడు చూచెను, దేవుడు వినును. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఒకే కుటుంబం, మీరు ఇళ్లలో, మీ గృహంలో నువ్వు ద్వేషించబడటం దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు. అయ్యా, అందుకని యేసుప్రభువు ఏమన్నాడు? ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన అన్నాడు, నేను మీ సమాధానం కలగజేయ వచ్చిందని అనుకుంటున్నారా? మీ ఇంట్లోనే ఒకరికొకరికి అంతే, వాస్తవం అది. మన భాషలో మాటలను కొట్లాట్లు పెడతాకే వచ్చాను. ఎందుకు కొట్లాట్లు అన్నారు? ఎందుకు కొట్లాఅంటే చూడండి, యాకోబుకి 12 మంది కొడుకులు కదా. 12 మంది కొడుకుల్లో మరి వాళ్ళు 12 మంది కొడుకుల్లో ఒక్కడిని కొట్టి ఒక్కడిని ఏం చేశారు? అమ్మేశారు. ఎందుకు అమ్మారు? ఎందుకు ఇంట్లో అతని మీద అసూయపడ్డారు? అంటే దేవుడు పెట్టాడా భేదం? అవును. అంటే దేవుడు అంటే బాగా ఇష్టం ఉండి దేవుడు చేయించే కార్యాల మీద మనసేమో యోసేపుకు ఉంది. వీళ్ళకేంటి, అప్పుడప్పుడు ఆ రోజు ఒక గొర్రెని తండ్రికి తెలియకుండా గొర్రెని వదించుకోవాలి, తినేయాలి, తాగేయాలి, సంతోషంగా. ఇదే వాళ్ళ పని. యోసేపు యొక్క లక్ష్యం ఏంటి చెప్పండి? భవిష్యత్తులో జరగబోయేటువంటి దాని కొరకు సిద్ధపడాలి, ఆ విధంగా మనం ఉండాలి దేవునికి అని ఆయన దర్శనాలు చూసి ఆ దర్శన ప్రకారం ఉన్నాడు. మరి ఇప్పుడు వీళ్ళకి తేడా వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళతో కలవట్లయినా, ఒరే తమ్ముడా, ఇదిగో మన నాన్నకు తెలియకుండా ఇదిగో బర్రె లేకపోతే ఈ గొర్రెలను కోసుకుందాం, వదించుకుందాం, త్రాగుదాం, ఈ అరణ్యంలో ఎంజాయ్ చేద్దాం, రారా అంటే నో. ఇప్పుడు ఒకే తల్లి కడుపును పుట్టారు. ఒకడికేమో సినిమా హాల్ మీద ఉంటుంది, ఒకడికేమో వైన్ షాప్ మీద ఉంటుంది, ఇంకోటి వై ఉంటుంది, ఇంకోటి ఆళ్ళల్లోనే ఒక తల్లి కడుపును పుట్టిన ఒకడు అంటాడు, నో నో, నేను వైన్కి రాను, సినిమాకి రాను, తిరుగుడికి రాను, నేను చర్చికి వెళ్తా, బైబిల్ దగ్గరికి పట్టుకుంటా, ప్రార్థనకి వెళ్తా. అప్పుడు ఏమవుతుంది? ఇంట్లో గొడవలు వస్తాయి కదా, భేదాలు వచ్చేస్తాయి.
భేదాలు వస్తాయి. అయితే ఈ ఆ ఇంట్లో దేవుని నమ్ముకున్న వానికి బలం తక్కువ ఉందనుకో, బలం తక్కువ ఉంది, సంపాదన తక్కువ ఉంది, మాట కూడా అంత బలంగా లేదు. అప్పుడు మిగతా నలుగురు బలంగా ఉన్నారు, మాట పవర్ ఉంది, బాగుంది. ఇప్పుడు ఎవరికైతే మాటతనం లేదో, కొంచెం ఆర్థికంగా కూడా సంపాదనలో లేడో, అలాంటి వాడు ఏం చేస్తాడు, ఆ ఇంట్లో ద్వేషించబడతాడు. అరే నీకు పోషణే లేదు, నీకు జీతమే లేదు, నీకు ఉద్యోగమే లేదు, సద్యోగమే లేదు, నీకు ఇంకా ఏమీ లేదు, నీకు ఎక్కడ అసలు ఏమీ లేదు, అరే మేము చెప్పినట్టు ఇంటేనారా నీ బతుకో అని చెప్పి ఏం చేస్తారు, అందరూ కూడా ఇంట్లో యుద్ధం చేస్తారు. ద్వేషించబడటం అటువంటి టైంలో ఆ పిల్లోడు కానీ అమ్మాయి కానీ ఏం చేయాలా, ఆ భర్త కానీ భార్య కానీ ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. ప్రభా నీ నామ నిమిత్తం నేను దేశం చూస్తున్నావయ్యా అని చెప్పి ప్రార్థిస్తే దేవుడు చూచెను. దేవుడేమో చూస్తాడు, దేవుడేమో వింటాడు. ఎప్పుడు వింటాడంటే నువ్వు వచ్చి దేవుని దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు ఆయన వింటాడు. ప్రార్థన చేసుకుంటున్నప్పుడేమో నువ్వు వింటాడు. నువ్వు ఇంట్లో నుండి శ్రమలో ఉండి కష్టాలు ఉండి ప్రార్థన చేయని స్థితిలో ఉంటావే, చూస్తాడు ఆయన. అప్పుడు నన్ను ఎవరు చూడలేదు అనుకో, బాధపడమాక, దేవుడు చూస్తున్నాడు టైంలో చూస్తాడు. కనుక అయ్యో నేను పడే బాధలు ఎవరు పడరండి, నా కష్టాలు ఎవరికి చెప్పకూడదు, నీ కష్టం ఏదో దేవుడు చూస్తున్నాడు, నీ కన్నీరు ఆయన చూస్తున్నాడు, నీ వచ్చి ఆయన చెప్పుకుంటే వింటాడు. లేయాను దేవుడు ఏం చేశాడు, తన దేశించబడిన ఆమె కడుపులో ఉండే మంచి బంగారు లాంటి కొడుకును పుట్టాడు. దేశించబడిన ఆమెనే దేవుడు వంశానికి ఆధారభూతురాలుగా మెయిన్గా దేవుడు ఆశీర్వదించి ఆమె కడుపులో నుండే బలమైన సంతానాన్ని దేవుడిచ్చి ఇప్పటికి నేటికి ఈ భూమి మీద నిలబెట్టాడు. కనుక నీ ఇంట్లో దేశించబడుతున్నావా, నీ ఇంట్లో దూషించబడుతున్నావా, నీ బంధువులలో నుండి వెలివేయబడుతున్నావా, పేదోళ్ళని అవి లేవని ఇవి లేవని చూసి నిన్ను హీనంగా చూస్తున్నారా? చూడనండి. అది వాళ్ళ చూడటం మంచిదే. ఆ సమయంలో దేవుడు చూస్తున్నాడు నిన్ను. దేవుడు ఒకప్పుడు నాకు కారు లేనప్పుడు నేను ఎవరినైనా కారు మీద తీసుకెళ్ళి కొంచెం వస్తాను, వీలు పడదాం, మాకు కారు లేదు, మేము అటు వెళ్ళాం ఇటు చాలా అంటే మనలో లేని స్థితిని చూసి ఏం చేస్తారు చెప్పండి మనుషులు. అదే సమయంలో ఏదైతే మన బాధ ఉందో దాన్ని బట్టి ద్వేషిస్తారు బంధువులు. ఒకసారి ఒక వ్యక్తి అతను బంధువు అవుతాడనుకో, నన్ను ఏమనంటే, నేను ఇప్పుడు కాదు, నా పిల్లలు చిన్న వయసు చిన్న వయసు పసిపిల్లల టైంలో బంధువే, ఎక్కడికి వెళ్తున్నావు అని నేను అడిగా. ఎక్కడికి వెళ్తున్నావు అంటే పలానా మచిలీపట్నం బందర్ వెళ్తాను అన్నాడు. సరే నేను కూడా వస్తాను, అటే వెళ్ళాలి నేనంటే, రైట్ వచ్చేయండి అన్నాడు. మరి ఏమనుకున్నాడో ఏమో మధ్యలో నా దగ్గర డబ్బులు ఇక అతను నన్ను అక్కడ దింపాడు అనుకోండి, నేను బస్సు ఎక్కడానికి కూడా ఛార్జీలు లేవు నాకు. మరి ఏమనుకున్నాడో సైతం ఆళ్ళు దూరిందో, కొంచెం దూరం తీసుకెళ్ళిన తర్వాత ఒక 7-10 రూపాయలు 7 రూపాయలు 5 రూపాయలు ఛార్జ్ అంత దూరం వెళ్ళాక నేను బంగారు వెళ్ళట్లేదండి, వేరే పని పడింది, ఇటు వెళ్ళిపోతున్నాడు. ఏమంటాం, దింపేశాడు. ఇక అప్పుడు నేనేం చేశానంటే, నేను మళ్ళా వెనక్కి నడుచుకుంటే వెళ్ళి ఎండలో దాదాపు సుమారు ఒక 7 కిలోమీటర్ల అంత దూరం, ఒక 30 గంట టైం నడిచి ఎండ నడుచుకుంటే వెళ్ళి అక్కడ నుండి మళ్ళీ డబ్బులు తీసుకుని మళ్ళీ వెంటనే నేను వెళ్ళాల్సిన చోటుకు వెళ్ళి, మరి మనకి ఏదైతే ఇంట్లో బంధువులకు తెలుసుద్ది మన కష్టం మన ఇంట్లో వాళ్ళకి తెలుసుద్ది. ఈ టైంలో కానీ ఇదిగో మన తమ్ముడినో మన అన్నయ్యనో ఈ పని చేసామనుకో ఏం చేయలేడు, ఇంకా వేసేద్దాం దెబ్బ అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ అదే సమయంలో నువ్వేం బాధపడమాక, దేవుడు చూస్తున్నాడు. ఆమేన్ చెప్పండి. దేవుడు చూస్తున్నాడు. నువ్వు దేశించబడుట దేవుడు చూస్తున్నాడు. నేను ఎక్కడికి వెళ్ళినా, నన్ను టీవీ స్పీకర్నో ఒక సీనియర్ పాస్టర్ ఎవరైనా ఎటువంటి వాళ్ళైనా నన్ను పిలిచి సేమ్ కూర్చో టైం ఇస్తారు, పెళ్ళిళ్ళు పేరెంట్. అలాంటిది మన మధ్య వివరంగా చెప్పలేను, కానీ
ఆ? సొంత సొంత అక్క, ద్వేషం ద్వేషం వివరించలేను. కానీ ద్వేషించబడుట దేవుడు చూస్తున్నాడు. నువ్వు చెప్పుకున్నావు అనుకో, దేవుడు ఇంకా చూస్తున్నాడు. కానీ నీ ఇంట్లో నీ బంధువులు, అయ్యే సొంత బంధువులేనండి, సొంత రక్తం, వీళ్ళే చేస్తే అవును చేస్తారు. దావీదును దూషించలేదా? అన్నదమ్ములు ద్వేషించలేదా? దేవుడు విడిచిపెట్టాడా? నీ బంధువుల్లో, నీ ఇంట్లో చెప్పుకోలేనటువంటి కుళ్ళు ద్వేషపు బాధలు. అయినా దేవుడు ఉన్నాడు. నీకు చెప్పేదని దేవుడు ఉన్నాడు. ఆమె నిన్ను ఎవరైతే ద్వేషించారో వాళ్ళకంటే ఎక్కువగా నిన్ను ఆశీర్వదిస్తాడు. అయితే నువ్వు ద్వేషించబడేటప్పుడు దేవుని దూషించమాక. నేను దేవుని నమ్ముకున్నాను, నాకేంటి కష్టాలన్నీ, దేవునిపై పడి బాధపడమాక. ఆ ద్వేషించబట్టు దేవుడు చూస్తున్నాడు. ఆ హీనపరచబడటం, అవి వెలివేయబడటం, హీనంగా నీచంగా నిన్ను చూడటం దేవుడు చూస్తున్నాడు. అదే బాధను నువ్వేం చేయాలంటే, ఎక్కడ తీసుకెళ్ళి ఎవరి చెవులో పడేయకుండా దేవుని దగ్గరకు వచ్చి దేవుని చెవులో పెట్టు. ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయి. ఇక్కడ వింటాడు, అక్కడేమో అది. అప్పుడు వాళ్ళ సంగతి తేల్చి వాళ్ళందరూ ఏడ్చి సిగ్గుపడి సత్యలాగా నిన్ను పైకి లేవనెత్తాడు నా యేసయ్య. అందుకే యేసయ్య సిలువేయబడ్డాడు. అందుకే సిలువ ధ్యానం. అందుకే ప్రత్యేకంగా ప్రపంచం అంతా కోట్లకు పడగెప్పినటువంటి వాళ్ళు కూడా ఈ ప్రత్యేక దినాల్లో దేవుణ్ణి ఎంతో శ్రద్ధగా, అయ్యా యేసయ్య సిలువ మూలంగా నాకు ఎలాంటి ప్రయోజనాలు సిద్ధపరిచావు అవన్నీ నాకు అనుగ్రహించయ్యా అనే దేవునిపై ఆశపెట్టు ధ్యానాలు చేస్తున్నారు. మన బ్రతుకు ఒక్కసారి ఎవరికారు ఆలోచించి, ఒక టీవీ పరిచయం చేయటం 10,000 ఇవ్వాలంటే 10 రకాలుగా ఆలోచించి 10 దిక్కులు చూసుకుని మనము ఏ పార్టీ దీవించబడ్డామండి. బాధ కలగట్లా, దేవుని చేద్దాం దీవెన అది కాదు. 10,000 అంటే ఇస్రా అవతల పారేలా. అటువంటివి లక్షలు పడగిప్పి ప్రపంచం అంతా బాగా డెవలప్ అవుతున్న ఈ దినాల్లో మీరు దేవుని బిడ్డలు ఇంకా ఆశ్రయించబడాలి. మీరందరూ ఆమేన్. యేసయ్య వచ్చింది నేను ధనవంతులు చేయాలని, యేసు ప్రభువు వచ్చింది నేను బలవంతులు చేయాలని, శ్రీమంతులు ఉండాలని. ఎప్పుడు చూసినా లేనివాళ్ళుగా, తెలివి లేనివాళ్ళుగా, కొదువున్న వాళ్ళగా, ఇబ్బంది పడే వాళ్ళగా ఉండకూడదు. ప్రారంభంలో తెలియకున్నాం, కానీ ఇప్పుడు ఉండకూడదు. రోషం తెచ్చుకుని, పౌరుషం తెచ్చుకుని దేవుని చేత మనం హెచ్చించబడాలి. అందరూ ఇప్పుడు 3 విధాలుగా మనం లేక పేదరికం చేత, అందరి చేత హేట్ అసహించుకున్నారు అందరూ మనల్ని. ఎప్పుడు అసహించుకుంటారా? ఎప్పుడు అలా అసహించుకుంటే ఇక మనలోనే ఏదో కొద్ది ఉన్నట్టు. చూడండి, ఒక్కసారి మోసపోతే తెలియక మోసపడ్డాం, రెండోసారి కూడా మోసపోయి ఉంటే ఏమంటే పలానోడు మోసం చేశాడు అంటావు. తెలియ ఒక్కసారి అయితే అది నీ తప్పు కాదు. రెండోసారి కూడా అదే వ్యక్తి చేత నువ్వు మోసపోయి ఉంటే ఇప్పుడు అది అతను తప్పు కాదు, ఎవరిది? ఒకప్పుడు తెలియక సైతాన్ చేత మోసగించబడ్డాం, తెలుసుకున్నాం యేసు ప్రభువే ధనవంతులు చేస్తాడని. తెలుసుకున్న తర్వాత కూడా మళ్ళీ సైతానికి లోబడిపోతే, లోకానికి లోబడిపోతే నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. వాక్యం విని వాక్యం చొప్పు నడుచుకోలేదా? మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. దేవుణ్ణి ఎరిగి, దేవుని సన్నిధి ఎరిగి, భయం ఎరిగి, భక్తి ఎరిగి, ప్రార్థన ఎరిగి, అన్నీ ఎరిగి ఏమి తెలియనట్టుగా నువ్వు ఉన్నావా? నువ్వు మోసం చేసుకుంటావు. ఎవరు మోసం చేస్తున్నావు? అందుకే మోసగించబడద్దు. దేవుని ఆశీర్వాదాలకు పాత్రులు కండి. మొట్టమొదటిగా యేసు ప్రభువారు ముగిస్తున్న ద్వేషాన్ని తొలగించటానికి, దేశాన్ని కొట్టివేయటక యేసయ్య సిలువ వేయబడ్డాడు. ఎక్కడ ద్వేషం ఉండకూడదు? మొదటగా మన సంఘంలో సహోదరుల మధ్య ఏముండొద్దు చెప్పండి. సంఘంలో మన మధ్య అస్సలు ఉండదు. ఎవరికైనా బాధ ఉందా? కాళ్ళు పట్టుకోవాలన్నా బాధపడమాక, పట్టుకో, క్షమాపణ. ఆమె ఎవరు కూడా నీ గురించి, నా గురించి, విశ్వాసులారా వినండి, ఎవరు నొచ్చుకోవద్దు. నొచ్చుకున్నారా నీ భక్తి అంతా వ్యర్థమైపోద్ది. దేవుని ఆత్మ దుఃఖపడుతుంది. ఎవరన్నా ఒక తోటి సహోదరుడు కానీ నీ గురించి ఏదైనా ఎంత మనసును నొచ్చుకున్నా పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. నేను వాళ్ళని ఏడిపించానులే, వాళ్ళని సిగ్గుపరిచేయాలి అనుకుంటాను. కాదు, వాళ్ళ పక్షంగా దేవుడే దుఃఖపడుతున్నాడు. నీ గురించి దేవుని ఆత్మ దుఃఖపడుతుంది. అందుకే వెంటనే
ఆ మనస్సు లేకుండా తొలగించి కడిగేసుకొని నిర్మలంగా నిర్దోషంగా ద్వేషం తొలగించుకొని అందరూ ప్రేమతో నింపబడతాం ఒకరేళ్ళము. రెండవదిగా లోకమంతా మనం ద్వేషించిన ఏం ఆశ్చర్యం తెలియదు అనుకోదేసింది. మూడవది, నీ ఇంట్లో ద్వేషించబడుతున్నావా, బంధువుల చేత ద్వేషించబడుతున్నావా, బాధపడమాక. నీ ఆ ద్వేషాన్ని నువ్వు ద్వేషించబడినప్పుడు దేవుడు చూస్తున్నాడు, నువ్వు విశ్వాసం ఉంచుకో, విశ్వాసం ఉంది. రెండోది, ఆ ఇంట్లో నీ బంధువుల ద్వారా నీ ఇంట్లో పెట్టి ఆ ద్వేషాన్ని బట్టి దేవుని దగ్గరికి వచ్చి వినిపించు, ప్రార్థన చేయి. అప్పుడు ఆ లేయాను దేవుడు ఎట్లా హెచ్చించి ఇశ్రాయేలీలకి మూలమైన స్త్రీగా, అంటే ముఖ్యమైన మెయిన్ ఉమెన్గా ముఖ్యమైనటువంటి తల్లిగా దేవుడు ఆమెను ఎలా ఆశ్రయించాడో నిన్ను అలాగే అందరికంటే ఎక్కువగా ఆశ్రయిస్తాడు. దేవుడి మాటలను దీవించును గాక.